ఏంద్రు గోంగూర తోటలో ఏం చేస్తున్నారా అనుకుంటున్నారు కదా మీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్పీ క్రేజీ బ్లాగ్స్. ఈ రోజు మా మచ్చాగాడు అయితే మటన్ తో ఒక విచిత్రమైనది అయితే చేద్దాం అన్నాడు, వంట రకమైంది. అందుకే గోంగూర మటన్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాం. దానికి కావాల్సిన సామానం అయితే ముందుగా అయితే రెడీ చేసుకున్నాం. ముందుగా గోంగూరని అయితే నీట్ గా కడుక్కోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి. అలాగే మటన్ కూడా నీట్ గా కడుక్కోవాలి, నీసిపోయేటట్టు. ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, టమోటా, ఎర్రగడ్డ, పసుపు వేసుకుని బాగా వాడి చేసుకున్నామంటే మనం నీట్ గా గడిపెట్టుకున్న మటన్ అయితే వేసుకొని బాగా ఉడిపోయేటట్టు చూసుకోవాలి. దానిలోకి తగినంత నీళ్ళు అయితే పోసుకోవాలి, మటన్ కి సరిపోయేటట్టే పోసుకోవాలి. అలాగే కల్లుప్పు, కారం వేసుకొని బాగా ఉడికిపోయేటట్టు అయితే చూసేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకున్నాం అంటే మొక్క అయితే బాగా ఉడుకుతుంది. మటన్ పీసెస్ బాగా ఉడికిన తర్వాత మనం తెచ్చుకున్న గోంగూరని అయితే వేసుకుని బాగా కలిసిపెట్టేటైతే కలిపి పెట్టేసుకోవాలి. ఎర్ర గోంగూర మటన్ బాగా కలిసిపోయిన తర్వాత మేము ముందుగానే దంచి పెట్టుకున్న మిరపకాయ, పట్ట, లవంగం, ధనియాలు వేసేసుకొని అలాగే ఫైనల్ గా మటన్ మసాలా వేసుకుని బాగా ఉడికిపోయేటైతే చూసుకున్న తర్వాత దించేసుకోవాలి. మొత్తాన్ని మనం అనుకున్న గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్